హాయ్. ఏంటి స్పెషల్? ఫ్రైడే 2 వారాలు అయింది అమ్మకు పూజ చేసి కదా. ఒక వారం ఎంచో 7వ వారం వ్రతం ఉందని చేయలేదు, ఇంకొక వారం ఎంచో ఊర్లో ఉన్నానని చేయలేదు. ఈ రోజు అయితే అమ్మకు పూజ చాలా బాగా చేసుకున్నాను. ముందుగా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు అండి. ఈ రోజు మా ఇంట్లో ముందు స్పెషల్ చూసేద్దాం, తర్వాత అమ్మవారిని చూద్దాం. అమ్మ కోసం పరమన్నం, అది కూడా తెల్లగా, ఎందుకంటే సరస్వతి అమ్మ పూజ కదా ఈరోజు, అందుకోసమని అమ్మకని పరమన్నం అండ్ దద్దోజనం. ఇక్కడ వచ్చేసరికి పులిహోర, అన్నం దాంట్లోనే చేసేసాను అనమాట. పులిహోర అండ్ పాయసం. ఇలా తెల్లని పదార్థాలు అంటే సరస్వతి అమ్మకి ఇష్టం కదా, అందుకోసం అమ్మ కోసం అని రెడీ చేసేసాను. ఇప్పుడు మన అమ్మని చూసేద్దాం పదండి. ఈ రోజు వసంత పంచమి, నా దుర్గమ్మ పూజ ఇలా అనమాట. శుక్రవారం వసంత పంచమి పడింది, చాలా హ్యాపీగా ఉంది. ఈ 2 పూజలు ఒకసారి అయిపోయి లక్ష్మమ్మకి ఎప్పుడులానే 108 రెడ్ ఫ్లవర్స్తో పూజ అయితే చేసుకున్నాను. మా గణపతి ఎక్కడ, మా శివయ్య అయితే వెనక్కి వెళ్ళిపోయారనమాట, కనిపించలేదు, కొడుకు కప్పేశాడు. దుర్గమ్మ నుంచి అక్కడ. ఎలా ఉన్నారు అమ్మ, ఎలా ఉన్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈరోజు ఎందుకు నిండుగా అనిపిస్తుంది పూజ. మీరు ఒకటే అబ్జర్వ్ చేశారంటే నా పూజలో స్పెషల్ ఏంటంటే ఈరోజు అష్టలక్ష్ముల పూజ చేసుకున్నాను అనమాట. చూడండి, అష్టలక్ష్మి ఐడల్స్ మీకు ఇలా కనబడుతున్నాయా? మొత్తం అన్ని కూడా ఇక్కడ 2 ఉన్నారు, పువ్వుల్లో కలిసిపోయారు అనమాట. మొత్తం అష్టలక్ష్మిని పెట్టుకొని ఇలా దీపాలు పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. నైవేద్యాలు అయితే మీకు ఎలాగో చూపించేశాను కదా, తాంబూలం, అట్టపళ్ళు, కొబ్బరికాయ, ఫ్రూట్స్ ఎప్పుడులానే పెట్టుకున్నాను అనమాట. ఇంకా నైవేద్యాలు మీరు ఆల్రెడీ చూసేశారు కాబట్టి అమ్మవార్లు ఎలా ఉన్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నాకైతే ఈరోజు పూజ చాలా నిండుగా చాలా బాగా అనిపిస్తుంది. రేపు వడ్డీ వారం, 8వ వారం పూజ క్లియర్గా డీటెయిల్గా అందరికీ చెప్తాను. ఎలా చేసుకోవాలి, స్వయంపాక దానాలు ఏమి ఇచ్చుకోవాలి, పంతులు గారికి ఏమి ఇవ్వాలి, గుడికి వెళ్ళాలి, ఏం చేయాలి అన్నీ కూడా చెప్తాను. అండ్ రేపైతే మాత్రం ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఎల్లుండు రథ సప్తమి, నాకు వరుసగా 3 పడ్డాయి అనమాట. ఈరోజు, రేపు, ఎల్లుండు 3 రోజులు కంటిన్యూగా మా ఇంట్లో పూజలు అయితే ఉంటాయి. రథసప్తమి రోజు చిక్కుడుకాయలతో రథం ఎలా తయారు చేసుకోవాలో రేపు వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఫుల్ వీడియోలో క్లియర్గా చూడండి. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా బాగా ఉంటుంది, చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది అనమాట. ఎల్లుండి మాత్రం అందరూ కూడా పరమన్నం చిన్న మట్టి గిన్నె తెచ్చుకొని అందులో వండి చెరుకు కర్రతో తిప్పి, అంటే గరిటె పెట్టకుండా చెరుకు కర్రతో తిప్పి వండాలన్నమాట. వీలైన వాళ్ళు కట్టెల పొయ్యి మీద సూర్య భగవంతుడికి ఎదురుగా, అంటే ఎండకి ఎదురుగా చేస్తారు. నాకు అవకాశం లేదు కాబట్టి స్టవ్ మీద వండుకుంటాను. చిన్న మట్టి కుండ అయితే తెచ్చుకుంటాను అనమాట. ఈ రోజు అమ్మవార్లు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. రేపు పూజలో కలుసుకుందాం. నేను మీ వైజాగ్ పిల్ల.